చిన్నారి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నవచైతన్య బాలారంభం అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు స్థానిక పొదిలి బాలికల ఉన్నత పాఠశాల నందు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభ సంవత్సరంలో పిల్లలకు అందే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, స్పందనాత్మక సంరక్షణ మరియు భద్రత వారి భవిష్యత్తు, విద్యా శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావం చూపుతాయని, బాలల అభివృద్ధి లోపాలను లేదా ఆలస్యాలను ముందుగానే గుర్తించి సకాలంలో వాటిని సరిదిద్దేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా నవచైతన్య అనే మొబైల్ ఆధారిత అభివృద్ధి స్క్రీనింగ్ సాధనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు సూపర్వైజర్ కోరుకుంట సుభాష్ని తెలిపారు. చిన్నారులు భవిష్యత్తులో బంగారం బాటలు వేసే ఈ నవచైతన్య కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఐసిడిఎస్ మంత్రి గారు శ్రీమతి సంధ్యారాణి గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల్ లెవెల్ ట్రైనింగ్ని నవచేతన ఏఐ ఎనేబుల్డ్ ఫర్ స్క్రీనింగ్ 0 to 6 yearsకి ట్రైనింగ్ అంగన్వాడీ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఆ వయసులో రావాల్సిన ఏదైతే మైల్ స్టోన్స్ ఉన్నాయో అవి ఎర్లీగా గుర్తించడము, అంటే దీన్ని ఆలస్యాన్ని ముందుగానే గుర్తించి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ని ఆ అవసరాలను కూడా ఇన్ టైంలో డయాగ్నోస్ చేసి వెంటనే దాన్ని రెడ్యూస్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోయింది. ఈరోజు మండల్ లెవెల్లో ఉన్న 77 అంగన్వాడీ కార్యకర్తలు కూడా 2 days సెషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మొదటి సెషను చేశాము. అలాగే దీనిలో మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఇద్దరం కలిసి ఇవ్వాల్సి ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశము ఎర్లీగా పిల్లల్ని వాళ్ళ యొక్క మానసిక, శారీరక అభివృద్ధులకు ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని స్క్రీనింగ్ ద్వారా 2 యాప్లు, అంటే అంగన్వాడీ కార్యకర్తలకు నవచేతన యాప్, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంజీవిని యాప్, ఈ 2 యాప్లకు అనుబంధంగా ఈ వర్క్ జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా మేము ఈరోజు వాళ్ళకి 100% స్ట్రెంథనింగ్ చేసి యాప్ కూడా ఇన్స్టాలేషను ఇవన్నీ కూడా వాటి గురించి చెప్పి 100% సక్సెస్ఫుల్గా చేయడానికి చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం కూడా ప్రతి ఒక్క డయాగ్నోస్ చేయడం కాదు, ఓన్లీ స్క్రీనింగ్ చేయడం మాత్రం వీళ్ళు చేస్తారు. ఆ తర్వాత మనకి మార్కాపురంలో ఉన్నటువంటి డిఐఈసి సెంటర్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు కూడా డయాగ్నోస్ చేయరు అంగన్వాడీ కార్యకర్తలు. వాళ్ళు ఎవరైతే పీడియాట్రిక్స్ ఉంటారో వాళ్ళు డయాగ్నోస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉందో హాస్పిటలైజేషన్ కానీ ట్రీట్మెంట్స్ కానీ అక్కడి నుంచి వాళ్ళకి మొదలవుతుంది. అందరికీ నమస్కారం.